ప్రజలు బంధకాల నుంచి, ఐగుప్తు బంధకాల నుంచి విడిపించిన తర్వాత దేవుడు వారిని వాగ్దాన భూమికి నడిపించాడు. ఇక కనుచూపు మేరలో వాగ్దాన భూమి ఉంది. 6 లక్షల మంది ప్రజలు ఒక పక్క ఉన్నారు. కనుచూపు మేరలో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి ఉంది. ప్రజలందరిని అక్కడ నిలబెట్టి ఆ 12 గోత్రంలో ఉన్నటువంటి 12 మంది పెద్దలను మోసే పిలిపించి, అయ్యా ఈ 12 మందిగా ఉన్నటువంటి మీరు వెళ్ళండి ఆ దేశానికి, ఆ దేశం ఎలా ఉందో చూడండి, ఆ దేశపు నీరు ఎలా ఉందో చూడండి, ఆ దేశపు భూములు ఎలా ఉన్నాయో చూడండి, మనుషులు ఎలా ఉన్నారో చూడండి, ఆ దేశపు ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి, అక్కడ పరిస్థితులు వాతావరణం మీరు కనుక్కొని రండి అని చెప్పేసి అని ఒక 12 మందిని ఆ దేశంలోకి పంపించారండి. ఎంతమందిని? 12 మంది పోయారు. ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశ ప్రజలను చూశారు, పండ్లను చూశారు, చెట్లను చూశారు. ఆ మోషే వేటినైతే గమనించమన్నాడు అవన్నీ గమనించి తిరిగి మరలా కొద్ది రోజుల తర్వాత మోషే దగ్గరకు వచ్చి మోషేతో చెబుతున్న మాటలు ఏంటంటే, వారు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, భక్షించు దేశము, ఉన్నత దేహులు, మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ఏడ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి, సందర్భం చెప్తాను. 12 మంది చూడటానికి వెళ్ళారు కదా, వారు చూసొచ్చి ఈ 12 మంది చూసొచ్చి చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే, అయ్యా ఆ దేశపు ప్రజలు బలవంతులు, ఆ దేశపు ప్రజలు ఉన్నత దేహులు, ఆ దేశపు ప్రజలు మనకన్నా అజానుబాహులు, వారు ఒక్కొక్కరు చెయ్యి ఇంతలా ఉంది, 10 మందిని కొట్టగలిగినంత బలం కలిగిన వారుగా ఉన్నారు. వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామయ్యా, ఆ దేశానికి మనం కానీ పోయామా ఖచ్చితంగా మనం చంపేస్తారు. ఏమర్థమవుతుంది? ఆ దేశాన్ని మనం పోతే ఖచ్చితంగా మనం చచ్చిపోతాం మనం అక్కడికి వెళ్తే అని చెప్పేసి అని 10 మంది ఏకంగా మాట చెబుతూ ఉంటే జనులందరూ కూర్చొని ఏం చేస్తున్నారంట? ఏడుతున్నారంట. అరే, ఇప్పుడు ఆ దేశానికి పోవటానికే కదా ఎర్ర సముద్రం దాటి వచ్చింది, ఆ దేశానికి పోవటానికే కదా ఎరుకో ప్రాకారాలను కూల్చివేసింది, ఆ దేశానికి పోవటానికి కదా యోర్దాను నదీ తీరాన్ని సమీపించింది, ఆ దేశానికి పోవటానికి కదా ఎన్నో రాజులను రాజ్యాలను జయించింది. తీరా దేశానికి వచ్చేసరికి వారు మనకన్నా దేవులు ఉన్నత దేవులు అంటున్నారు ఏంది, బలవంతులు అంటున్నారు ఏంది, శక్తివంతులు అంటున్నారు ఏంది, పోజాలలేం అంటున్నారు ఏంది, మిడతల వంటి వారు అంటున్నారు ఏంది, ఎందుకయ్యా మోషే ఎడదాకా తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని అన్నారు. హల్లెలూయా. ప్రజలు కూడా చూడండి ఎంత కృతజ్ఞతాహీనులో అయితే అవ్వచ్చు, వారు మనకన్నా బలవంతులు అవ్వచ్చు, మనకన్నా ఉన్నత దేవులే కావచ్చు, మనకన్నా ఉన్నతమైన వారే కావచ్చు, అయినా మనం ఆరాధించేటువంటి దేవుడు వారికన్నా ఉన్నతమైన వాడు కదా, ఇన్నిటిని దాటించగలిగిన దేవుడు వాటిని వారినిచ్చుకున్న మన అవకాశం ఇవ్వడా అని ఆలోచించకుండా వారు చెప్పిన మాటలకు వెంటనే ఏం చేశారంట? దైవజనుల మీద తిరుగుబాటు చేసి రాత్రి అంతా ఏడుస్తూ ఉన్నారు. ఎలాగుంటున్నాయండి మన మాటలు? మనుషుల్ని ఏడిపించే విధంగా ఉన్నాయా? మనుషులను బాధపరిచే విధంగా ఉన్నాయా? మనుషులను కృంగదీసే విధంగా ఉన్నాయా? కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఇక 10 రోజుల దాకా కూడా అన్నం తిననీయకుండా చేస్తూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? కొంతమంది మాట్లాడేటువంటి మాటలండి హృదయంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి, హృదయంలో ఆనందం లేకుండా చేస్తూ ఉంటాయి, హృదయంలో సంతోషం లేకుండా చేస్తే అలాంటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ 10 మంది వెళ్ళి చెబుతున్నటువంటి మాటలు కూడా అవే. వారు అక్కడ దాకా ప్రయాసపడి ఎన్నో బరువులు మోసుకుంటూ తీరా ఆ వాగ్దాన భూమికి వచ్చేసరికి, అమ్మో దాన్ని మనం వెళ్ళలేమయ్యా, స్వాధీనపరచుకునే వెళ్ళంగానే ఇన్ని సంవత్సరాలు పడిన ప్రయాస ఏమైపోద్దని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారంట ప్రజలు. ఒక నిమిషం ఆగి మనం ఆలోచిద్దాం. ఈరోజు నువ్వు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు నీ సంభాషణ ఎలా ఉంటుంది? వారిని బలహీనపరిచే విధంగా ఉన్నాయా? వారిని ఏడిపించే విధంగా ఉన్నాయా? వాళ్ళని కృంగదీసే విధంగా ఉన్నాయా? వారిని మరింత ఒత్తిడికి గురి చేసే ఉన్నాయా? ఆలోచించండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ మాటలు ఎప్పుడు ఉప్పు వేసినట్లుగా కృపాసహితమైనటువంటి మాటలే రావాలంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. కృపాసహితమైన మాటలు అంటే దయగలిగిన మాటలు. ఏ మాటలంట? నీ మాట్లాడితే వారికి దయ పుట్టాలండి. నువ్వు మాట్లాడితే చాలు వారి హృదయంలో నెమ్మది రావాలి. నువ్వు మాట్లాడితే చాలు వారికి ఒక ధైర్యం రావాలి. నువ్వు మాట్లాడితే చాలు వారి నరాల్లో బలం ముంచుకొని లెగవాలి. అలాంటి మాటలు మాట్లాడాలి. కానీ చచ్చిన పవన్ ఇంకా చంపుతూ ఉంటారు కొంతమంది.
వారు అసలే ఇబ్బందికరమైన మార్గంలో నడిపించబడి ఒత్తిడికి గురైతే వీళ్ళు ఇంకా పోయి పరామర్శించడానికి పోయి, అమ్మో ఇక అది తింటే నువ్వు పైపోతావు, ఇక అజ్జెత్తి ఇదైపోతావు, అట్టయిపోతావు, అలాంటి మాటలు మాట్లాడుతున్నాం మనం. అయితే వారిలో ఒక ఇద్దరు మాత్రము, యెహోషువ, కాలేబు అనేటువంటి వ్యక్తులు నిలబడి సమాజం అంతా ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అయ్యో మా కష్టం ఏంటి, మా ప్రయాస ఏంటి, ఎంత దూరం ప్రయాసపడి వచ్చాం కదా, మేము వెళ్ళలేమంటున్నారు ఏంటి, మేము ముందుకు ఎలా వెళ్ళేవి, ఇప్పుడు వెనక్కి మరలా 40 సంవత్సరాలు దాటి వెళ్ళాలి ఐగుప్తుకు వెళ్ళాలంటే. మా బాధ ఎవడితో చెప్పు, మా కష్టం ఎవడితో చెప్పుకోము, ఈ మార్గ మధ్యలో ఎంతమందిని మేము పోగొట్టుకున్నాం, మరలా వెనుదిరగాలంటే మా పరిస్థితి ఏంటి. మోషే, అసలు మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించకపోయినా పర్లేదు కదయ్యా, కూలో నాలో కష్టమో చేసుకుంటే అక్కడ బ్రతికే వాళ్ళము, మమ్మల్ని ఏడదాకా తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు ఇక్కడ వదిలిపెట్టావు అని వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఒక ఇద్దరు నిలబడి మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాటలు చూడండి. 2వ వచనం కానీ చదవండమ్మా. మరి ఇశ్రాయేలులు మోషే అహరోనుల మీద సొనిగిరి ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేమా చాలలేదు, ఈ అరణ్యమందు మేమేమా చాలలేదు, మేము కత్తివాత పడకున్నట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోకి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారు తనిరి. వారు మనము నాయకుడిని ఒక నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. చివరికి వారు ప్రవర్తన ఎలా ఉందో చెప్పనా, సేవకులే వాళ్ళ కాళ్ళ మీద పడేంత పరిస్థితి ఇచ్చారు. సేవకులే వాళ్ళ కాళ్ళ మీద పడేటువంటి పరిస్థితి. మోషే అహరోనులు సాగిలపడ్డారంట వాళ్ళకి. ఎందుకు? మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకు? వారు బలవంతులంటగా ఆ పోయిన వాళ్ళు చెప్పారు. ఏమ్మా నువ్వెందుకు మానుకుంటున్నావంటే నువ్వేదో అన్నావంటగా, ఏమ్మా నువ్వెందుకు దూరంగా వెళ్తున్నావంటే మీరు అప్పుడేదో చేశారంటగా. ఆ చెప్పుడు మాటలు విని కలవరపడిపోయి సంఘం అనేటువంటి వాగ్దాన భూముల నుంచి తొలగిపోయేటువంటి భక్తులు కోకరులుగా ఉన్నారండి. చెప్పుడు మాటలను బట్టి ఈ 10 మంది పోయి ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేశారు చూడండి. ఒక మంచి మాట వెళ్ళడానికి ఆలస్యం అయిద్దామో కానీ చెడు మాట అంట చాలా త్వరగా వెళ్ళిపోద్దంట, చాలా త్వరగా వెళ్ళిపోతూ ఉంటుంది. 10 మంది మాటలు ఎన్ని లక్షల మందిని ప్రభావితం చేసినాయి, ఎన్ని వేల మందిని ప్రభావితం చేసినాయి. వారు చెప్పినటువంటి మాటలను ఆధారం చేసుకొని ఈ వేల మంది ప్రజలు అనుకుంటున్నారంట, ఒక నాయకుడు మనం ఏర్పరచుకుందాం, తిరిగి మనం మరలా వెనక్కి వెళ్ళిపోదాం. ముందుకు కాదెక్క, ఎందుకు ముందుకెళ్తే కొడతారంట, వాళ్ళు ముందుకెళ్తే చంపేస్తారంట, తిరిగి మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అని వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మోషే అహరోనులు, అయ్యా మీరు వెళ్ళిపోమాకండి ఆయన సాగిలు పడ్డారంట వాళ్ళ కాళ్ళ మీద. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి. నిజమే, సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితి రాకపోలేదు. మీకు తెలియని విషయాలేం కాదు, మీకు కొత్తగా చెప్పేటువంటి మాటలేం కాదు ఇవి. ఆగిపోయిన వారిని గురించి, వెళ్ళిపోయిన వారి గురించి, సంఘానికి దూరంగా వెళ్ళిపోయిన వారి గురించి కాళ్ళ మీద పడేంతగా వారిని బ్రతిమలాడినా కూడా చెప్పుడు మాటలను బట్టి వారి హృదయాలను నింపుకొని సంఘానికి దూరం అవుతున్నటువంటి భక్తులు లేరంటారా? మాట్లాడండి అమ్మా, ఉన్నారా లేరా? మన మధ్య కూర్చున్నవారే, మొన్నటిదాకా మనతో ఆరాధించుకున్నవారే, మొన్నటిదాకా మనతో కలిసి ప్రభువుని సేవించిన వారు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు? లోకంలో. ఎందుకు? సేవకుడు మమ్మల్ని గురించి ఏదో అన్నాడంట. చెప్పుడు మాటలు హృదయంతో నింపుకొని వాగ్దాన భూమి అనే సంఘం నుంచి వెళ్ళిపోయారు. జాగ్రత్త, అట్లాంటి మాటలు మాట్లాడిన ప్రతి మాటకు ఒకరోజు దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పాలండి. 10 మంది చెప్పినటువంటి మాటలు కొన్ని వేల మందిని ప్రభావితం చేసినాయంట, సంఘములో నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోవటానికి. మోషే అహరోనులు కాళ్ళ మీద సాగిలు పడ్డారంట, అయ్యా మీరు వెళ్ళిపోకండి అని. ఆ వెళ్ళిన 12 మందిలో 2 మాత్రం నిలబడి, ఎంతమంది? నా వైపు చూడండి, ఎంతమంది? 2 నిలబడి వారు మాట్లాడుతున్న మాటలు చూడండి. 7వ వచనం. ఇదిగో అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచిది. అదుగోండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఇందాక వాళ్ళేమో అది చెడ్డ దేశము, వాళ్ళ నెఫీనీలు, బలవంతులు, ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లా కనపడుతున్నాం, పోతే ఖచ్చితంగా చంపేస్తారు అనంటే ఈ 2 మాత్రం అంటున్నారు కదా, అయ్యా సర్వ సమాజమా ఆ దేశం చాలా మంచి దేశం, అది పాలు తేనెలు ప్రవహించు దేశం,
దేవుడు మన యందు ఆనందించినట్లుగా మనం ఆయన ఎదుట బ్రతకగలిగితే, దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఆయన ఎదుట, ఆ దేవుని సముఖం ఎదుట, దేవుని సంఘములో, దేవుని ఎదుట ఆయన ఆనందింపజేసి ఉన్నట్లుగా, ఆయన ఆనందింపబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు భక్తి చేయగలిగితే, నువ్వు విశ్వాసాన్ని చూపగలిగితే, దేవుడు నువ్వు దేన్నైనా స్వాధీనపరుచుకున్నట్లుగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమన్నాడండి యెహోషువ? కాలేబు ఏమన్నాడు తెలుసా? మనము ఆయన ఆనందింప చేయగలిగితే ఖచ్చితంగా ఆ దేశాన్ని మనకి ఇస్తాడు. ఇప్పుడు ప్రజల్లో ఇక ఎక్కడ లేనంత ధైర్యం వచ్చింది. మన మాటలు ఎలాగ ఉండాలంటే, ఒకవేళ పడిపోతున్న వారే, దూరంగా వెళ్ళిపోతున్న వారే అయినా వారిని మనం కట్టే మాటలుగా ఉండాలి, నిలబెట్టే మాటలుగా ఉండాలి, కానీ పడగొట్టే మాటలుగా ఉండకూడదు. వెనుదిరిగిపోతున్నటువంటి సర్వ సమాజాన్ని వెనుదిరగకుండా ఈ ఇద్దరు మాత్రమే నిలబెట్టగలిగారంట. హల్లెలూయా. కాలేబు వలె మాట్లాడేటువంటి మాటలు ఆత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక.